నమస్కారం. బంటు రాములు క్రైమ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. మిత్రులారా, మనతో బంటు రాములు గారు ఉన్నారు. వారి జీవితం గురించి మాట్లాడుతున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నిన్న మీరు మాట్లాడుతూ చాలా కష్టంగా 3వ తరగతి వరకు మీ గ్రామంలో చదివారు. కరువులు వాటన్నిటి వచ్చినప్పటికీ ఆ తర్వాత ఎక్కడ చదివారు? ఆ తర్వాత నేను పరిగిలో 4th క్లాస్ లో జాయిన్ అయ్యాను. గవర్నమెంట్ స్కూల్లో. అక్కడ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటూ ఉన్నాను. ఆ ప్రైవేట్ హాస్టల్లో ఒక ఆయన ఉంటాడు, కేబి సుదర్శనం అని. ఆయన యొక్క చెల్లెల దగ్గర నేను స్కూల్లో సమయం లేనప్పుడు నేను వాళ్ళ దగ్గర పనిచేసేవాడిని. పని చేసుకుంటూ ఉదయము 5 గంటలకు ఆ ప్రాంతాన్ని నన్ను వాళ్ళు లేపేవాళ్ళు. లేపి మొత్తం ఇప్పుడు మేడ్ సర్వెంట్ ఏ విధంగా పనిచేస్తారో అదే విధంగా అన్ని పనులు చేయించేవాళ్ళు. తర్వాత మళ్ళీ నేను 9-8:30 వరకు చదువుకోవాలా. చదువుకున్న తర్వాత మళ్ళీ స్కూల్ కు పోవాలి. స్కూల్లో కూడా నేనే అక్కడ మానిటర్ గా ఉండేవాడిని. అక్కడ నుంచి మళ్ళీ ఏదన్నా హోంవర్క్ కూడా ఉన్నదంటే నేను స్కూల్ లేట్ అవర్స్ లో కూర్చొని అక్కడనే చేసుకునేవాడిని. ఆ తర్వాత ఇక్కడికి మళ్ళీ 5 తర్వాత ఇళ్లలో వాళ్ళ ఇంట్లో పని చేయాలి కాబట్టి వాళ్ళు కూడా మళ్ళా ఏ పని చెప్పినా నేను చెయ్యాలా. ఆ పని చేయననేది సమస్య ఉండదు. ఎందుకంటే నా పరిస్థితి బాగలేదు. చదువు గురించే నాకు చాలా అవసరం కాబట్టి ఏ పని చెప్పినా చేసేవాడిని. చదువు కోసం వాళ్ళ ఇంట్లో పనికి కుదిరాను. ఓకే. ఆ విధంగా వాళ్ళ ఇంట్లో పని చేస్తే వాళ్ళు ఏమి ఇచ్చేవాళ్ళు? వాళ్ళు అన్నం పెట్టేవాళ్ళు. ఓకే. హాస్టల్లో కూడా నాకు అన్నం ఇస్తారు. అయినా నేను పోవాలి. అక్కడ గంట కొట్టేవాళ్ళు. అన్నానికి పోయినప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చేవారు? వాళ్ళ ఇంట్లో పని చేస్తే వాళ్ళు ఇచ్చేది ఏంది? అన్నం పెట్టేవాళ్ళు అంతే. మరి అన్నం ఎట్లా హాస్టల్లో ఉంది కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు చేయాలి? ఇక్కడ చేస్తున్నా అంటే ఏదో ఫుల్ భోజనం కాదు. ఓకే. హాస్టల్లో ఫుల్ భోజనం ఉండేది కాదు. హాస్టల్లో ఫుల్ భోజనం ఇవ్వాలి లెక్క ప్రకారంగా. అయితే ఇక్కడ ఏం జరిగేదంటే వీళ్ళ దగ్గర కూడా ఇప్పుడు ఎట్లుంటుందంటే పని మనుషులు లేక కదా, పని మనుషుల్లాగా ట్రీట్ చేస్తారు. కేవలం అన్నం పెడితేనే వాళ్ళు ఇట్లా పని చేసేటోళ్ళ మీరు? పని కాదు, సబ్బు నూనె గురించి నేను చేసి. సబ్బు నూనె గురించి అంటే సబ్బు నూనెలు వాళ్ళు మీకు ఇచ్చేటోళ్ళు, ఇవాళ హాస్టల్ ఇచ్చేది కాదు కాబట్టి. లేదు కాదు కాబట్టి సబ్బు నూనె కోసం వీళ్ళ దగ్గర పని చేస్తే వీళ్ళు సబ్బులు ఇస్తారు, నూనెలు ఇస్తారు అని పని చేశారు. ఓకే. ఆ తర్వాత చదువుకున్నప్పుడు అన్నం కూడా పెట్టేవాళ్ళు. అంటే చాలా హెవీ పని చెప్పేవాళ్ళు. అదే విధంగా అక్కడ నేను వాళ్ళకు కూడా వాళ్ళకు పిల్లలు కాలేదు అప్పటికే. నేను పోయిన తర్వాత వాళ్ళకు 5 మంది పిల్లలు అయ్యారు. ఆ 5 మంది పిల్లలను కూడా నేను ఎత్తిదించాను. వాళ్ళ ముడ్లు గడము, అన్ని చేయడం, స్నానాలు చేయించడం, ఇవన్నీ నాతోనే జరిగేవి. వాళ్ళు కూడా నన్ను కూడా వన్ ఆఫ్ ది సన్ గా ఒక కొడుకు లేకనే చూసుకునే వాళ్ళు. చాలా మంచి వాళ్ళు. ఆ అక్క భర్త భాస్కర్ రావు అని, ఆయన అగ్రికల్చరల్ ఆఫీసర్, ఈమెనేమో హౌస్ వైఫ్. అదే విధంగా అప్పుడు నేను 6th క్లాస్ వరకు. అక్క పేరు లలితమ్మ భాస్కర్ రావు. అయితే తర్వాత చదువు సాగుతుంది అంటే 6th క్లాస్ చదువుతున్నా. ఓకే. 6th క్లాస్ చదువుతున్నప్పుడు ఏం జరిగిందంటే కంకల్ అనే ఒక గ్రామం ఉంది, మా ఊరుకు దగ్గర ఉంటుంది. అది పరికి ఒక 20-25 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది తాలూకు హెడ్ క్వార్టర్ కి. అయితే అక్కడ అప్గ్రేడెడ్ హై స్కూల్ శాంక్షన్ అయింది కంకల్లో. అప్పుడు అక్కడ జయరావ్ అని ఒక హెడ్ మాస్టర్ గారు, బ్రాహ్మణ్, ఆయన దగ్గర మా హాస్టల్ కు సంబంధం ఉన్న అబ్బాయి అక్కడ టీచర్ గా అపాయింట్ అయ్యిండు, సాయన్ సార్ అని. మా హాస్టల్ కు వచ్చి మాకు కూడా ఇది లెక్కలు గాని ఏమైనా రాని సబ్జెక్ట్ ఉంటే చెప్పేవాళ్ళు, పెద్దన్నోళ్ళు వాళ్ళు. ఇక అక్కడ కిష్టయ్య సార్ అనేటటువంటి ఆయన కూడా ఉండేవాడు. ఇప్పుడు ఆయన కూడా వచ్చి మాకు శుభ్రత, వాళ్ళ తల్లిదండ్రి దవాఖానలో పనిచేసేవాళ్ళు. ఆయన పిల్లలు శుభ్రంగా ఉన్నారా లేదా అని తలలు చేయడము, వారం బట్టలు ఉతికించడము, ఆ
కిష్టయ్య సార్ చేస్తుండే. Okay. మళ్ళా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా హాస్టల్లో పెట్టేవాళ్ళు. ఓహో. మోహన్ దాస్ వీళ్ళందరేమో వీక్లీ డిబేట్ కూడా జరిగేది ఓ. హాస్టల్లో. ఆ. వీక్లీ మీరు డిబేట్ వీటిలో పాల్గొనే వాళ్ళ ఏమైనా డిబేట్ లో ఏంటి పాల్గొనే మీరు ఉపన్యాసం ఇచ్చటోళ్ళ రాసేటోళ్ళ లేదు, ఉపన్యాసమే. ఓకే, ఎట్లాంటి సబ్జెక్ట్ ఉండేటి? అంటే ఇప్పుడు మంచి చెడు ఏంటి ఇట్లాంటి సబ్జెక్ట్ కలం గొప్పదా, కత్తి గొప్పదా? గొప్పదా ఈ విధంగా ఓకే పిల్లలకు పెట్టేవాళ్ళు. ఓకే. అందరం సాధ్యమైనంత వరకు గెలవాలని ఉంటది ఆ రేస్ లో. అంతే కదా మరి. ఆ రేస్ లోపల అందుకనే చాలా గొడవ పడేవాళ్ళం. ఆ విధంగా ఆయన చూసేవాడు. ముగ్గురు మాకంతా సాయం చేసేవాళ్ళే ఉండేవాళ్ళు. అయితే నేను ఎంటర్ అయిపోయిన 6th క్లాస్ లో కాగానే ఈ జయరావు సాబు ఈ సాయన సార్ కంకర్లో పనిచేస్తున్నాడు. ఆయనతో అన్నాడంట, మనము కొన్ని హై స్కూల్కి వెళ్ళి క్లెవర్ స్టూడెంట్స్ తీసుకొస్తే 7th క్లాస్ లో స్టూడెంట్స్ స్ట్రెంత్ పెరుగుతుంది కాబట్టి మనం వాళ్ళకు డబుల్ ప్రమోషన్ ఇవ్వచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఆయనలో నన్ను ఈయన పరిచయం చేశాడు. ఆయన వచ్చి మా హెడ్ మాస్టర్ అడిగి, ఈ పిల్లోని మేము తీసుకుపోతాం. అప్పుడు నువ్వేం చదువుతున్నావు? నేను 6th చదువుతున్నా. 6th నుంచి 7th 6th కి ఎంటర్ అవుతున్నాం. అది జూన్ అంటే 5th పూర్తి అయిపోయింది. అప్పుడు 6th కాకుండా 7th లో జాయిన్ చేయొచ్చు అనుకున్నారు వాళ్ళు. అదే రైట్ రైట్. ఇప్పుడు 6th ఇట్లా ఎంటర్ అయిపోతున్నా. అప్పుడే నాకు ఇంగ్లీష్ కూడా అప్పుడే స్టార్ట్ అయింది. కానీ వాళ్ళు ఏం చేశారు, నన్ను తీసుకెళ్లి 7th లో పెట్టారు. 7th లో పెట్టారు. వెరీ గుడ్. 7th లో కూడా 10-15 పిల్లలు జమ అయినట్టున్నారు. అన్ని స్కూళ్ళ నుంచి ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు. నా లేకనే తీసుకొచ్చి కూర్చున్నప్పుడు కొందరేమో అక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కొందరికి 7వ తరగతి వాళ్ళు కూడా అక్కడ ఊళ్ళో ఉంటారు కదా, కంకల్లో ఉంటారు కదా చుట్టుపక్కల వాళ్ళు హై స్కూల్ అని అంటే అక్కడ కొంతమంది తీసుకొచ్చారు. తీసుకొస్తే కొన్నాళ్ళు ఇట్లా చదువుతూ ఉంటే నన్ను ఫస్ట్ బెంచ్ లో కూర్చుని పెట్టారు. బెంచ్ లో ఒక 5-6 మంది ఉంటారు. ఇట్లా వెనక పోతా ఉంటుంది. అయితే నన్ను ముందే కూర్చున్నబెట్టే, పిల్లాడు బాగున్నాడు, ముందు కూర్చున్నబెట్టారు. కూర్చున్నబెడితే కొన్ని దినాలకు స్కూల్ ఇన్స్పెక్షన్ వచ్చింది. అక్కడ కూడా వచ్చింది. అడిగి రాయండి, చెప్తానా ఏం జరిగిందో. అయితే ఆయన వచ్చి ఏం చేసిండు, ఫస్ట్ ఆయన ఇంగ్లీష్ ఇంట్రెస్టెడ్ ఏమో సార్కి, ఇన్స్పెక్షన్ సార్కి. స్మార్ట్ ఉన్నా రాగానే డిక్టేషన్ స్టార్ట్ చేశాడు. డిక్టేషన్ స్టార్ట్ చేస్తే అందరూ, నేను కూడా నోట్ బుక్ తీసుకున్నా, ఇట్లా పెట్టుకుని బెంచ్ మీద ఇట్లా పెట్టుకుని ఉన్నా. అది చెప్తుంటే నాకేం అర్థమైతే లేదు, ఏమీ లేదు. అది నేను రాయని కూడా రాదు కదా, ఏబిసిడీలు తప్ప. నాకు అవి కూడా నాకు సొంతగా నేర్చుకున్నాయి. అదే సార్ కూడా ఏం నేర్పలేదు. 6th చదవలేదు. కానీ స్టార్ట్ అయితే నీకు లేదు. సో ప్రమోట్ అయి 7th వచ్చావు. ఆయన రాయమంటే రాయలేకపోయావు. మరి అందరు అప్పుడేమైందంటే అందరు రాశారు, మీ నోట్ బుక్స్ టేబుల్ మీద పెట్టండి అన్నాడు ఆయన. అందరు పెట్టిండ్రు. అందరు పెట్టిన తర్వాత నేను కింద పోయి పెట్టిన, కింద పెట్టేశాడు. అందరు విద్యార్థులు రాంగ్ రైట్ అన్ని చేస్తున్నాడు. ఆయన కరెక్షన్ చేశాడు. కరెక్షన్ జరుగుతుంది. నాకు చూస్తుంటే బ్లాంక్ వైట్ పేపర్. ఎవరు నేను సార్ అని లేచిన. ఎందుకు రాయలేదు సార్? ఎందుకు రాయలేదా? ఎందుకు రాయలేవు అని నన్ను అన్నాడు. అంటే నాకు ఇంగ్లీష్ రాదు సార్. ఇంగ్లీష్ రాంది క్లాస్కి ఎందుకు వచ్చావు? సార్ నన్ను 6th చదువుతుంటేనే ఇనిషియల్ గా నన్ను తీసుకొచ్చిండు. 7th లో చేసిండు అంటే ఆయన అప్పుడే సార్ అందుకునే, అవును సార్ స్ట్రెంత్ గురించి కొంతమంది పిల్లలు తీసుకున్నాం మేము, డబుల్ ప్రమోషన్ అని. మరి వానికి ఏం వస్తాం లేదు కదా, ఇంగ్లీషే రాదు అంటానంటే, మీరేం పికప్ చేయకండి సార్, 1 week అప్ టు డేట్ చేస్తాను అని హెడ్ మాస్టర్ జయరావు సాబ్ ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. ఆయన కూడా అన్నాడు, ఇన్స్పెక్షన్ చేసిన ఆయన, ఏమైనా అందరు వచ్చి నిన్నే అడుగుతారు, ఎంతమంది నీవే బ్రైట్ ఉన్నావు కాబట్టి నీవు వెరీ బ్యాడ్, ఇట్లా ఉండకూడదు, కష్టపడి నేర్చుకొని ఆయన కూడా చెప్పాడు. వెరీ గుడ్. ఆయన చెప్పిన తర్వాత ఈ సాయన్న సార్ అన్నట్టు ఆయన ఎస్సీ మాదిగా, ఆయనకు కంకల్లో ఎవరు ఇల్లు ఇవ్వలే. మా ఊరు ఒక 10 kilometers డిస్టెన్స్ ఉంటది, కడుమరు. ఇక ఆయన ఏమన్నాడు అని అంటే, రాములు ఇక నీ ఊరు ఇక్కడనే వచ్చినావు కదా, మీ ఊరు దగ్గరనే ఉంటది, మరి మీ ఇంటికి వెళ్ళి వద్దాం, నాకు మీ అమ్మ గిట్ట చేసి పెడతారు. 10 kilometers నడిచిపోయేటోళ్ళ ఎవ్రీడే 10 kilometers పోవటం రావటం. ఆ సారు నువ్వు ఇద్దరు 7వ తరగతి పిల్లగానివి అప్పటికి. అంటే అప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? 12 సంవత్సరాలు 13 నాకు తెలియదు అనుకోండి. సరే, అప్పుడు కొంచెం నేను ఎప్పుడైతే సాయంత్రం మా ఇంటికి పోతున్నామో అప్పుడు సార్ని అడిగా నేను, సార్ ఈ ఇంగ్లీష్ అంటే ఎట్లా సార్, చాలా అవమానం జరుగుతుంది, అంతమంది మిమ్మల్ని నన్ను అవమానం అయిపోయినా నేను, అంతే కదా, ఎట్లా అంటానంటే, ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకోవాలి
అని నేను సార్ని అడిగా. ఉమ్. నీకు ఏబిసిడ్లు వస్తాయా అంటే వస్తాయి సార్. అయితే ఏబిసిడ్లు వస్తాయి కదా, అందుకని నేను కొన్ని చెప్తా, నువ్వు నేర్చుకో అన్నాడు. ఆ, ఈ ఏబిసిడ్ లోపలనే 26 లోపల నీకు కొన్ని అక్షరాలు చెప్తా, నేను ఒక 5 అవి నేర్చుకో అని చెప్పాడు. ఏమిటంటే ఏ, ఈ, ఐ, ఓ, యు ఇవన్నీ చెయ్యి మీద రాసుకో అని అప్పుడు పెన్నుతో ఇది అరిచేయి మీద రాసుకున్నా. ఓవెల్స్. ఓవెల్స్, వీటిని ఓవెల్స్ అంటారు. ఈ మిగతా వాటిని అంతా కాన్సోనెంట్స్ అంటారు ఇంగ్లీష్ లో అని చెప్పి ఆయన చెప్పాడు. ఓకే. అవును సార్, మరి ఇట్లా మరి ఇప్పుడు ఎట్లా ఒక పదం అవుతుందో నీ పేరుతోనే చెప్తా, నీవు ఆ విధంగా నీవే చెప్పాలి నాకు అని అన్నాను. ఆ, రాములు అంటే ఏంటి చెప్పు, రాములు ఇంగ్లీష్ ఎట్లా రాస్తారయ్యా అని అన్నాడు ఆయన. అడగండి. అడిగితే 6 పెడుతుంది. ఎట్లా రా 6 అయితే రాములు అని ఎట్లా వస్తుంది, రా అని వస్తుందా? రాదు కదా. మరి దానికి ఏం చేర్చాలి? ఇది చూడు, ఇది అచ్చు అనేది ఉన్నది కదా, ఆ 6కు ఏం చేరిస్తే ఏమవుతుంది? రా అవుతుంది. మళ్ళీ ఎం ఉంది ఇప్పుడు రామ్ అయినాక ఈ ఎంకు మూవ్ పెట్టు, యూ పెడితే ఏమైతుంది? రాము అవుతుంది. ఎల్లు రాములు కావాలి కదా, మళ్ళా లాకు యూ పెడితే రాములు. రాములు. ఇట్లేనా సార్? ప్రతిదానికి ఇట్లే ఉంటది అని ఒకటి. ఇప్పుడు వికారాబాద్ మాది అప్పుడు తాలూకు ఉండేది, పరిగి అనేది ఉండేదండి. చూడు ఇవి పరిగికి ఇవన్నీ రైసుతామని అన్నాడు, చెప్పమన్నాడు ఆయన నోట్తో చెప్పేసిన. పిఏ ఆర్ఏ RGA పరిగి RIGA ఇట్లా వికారాబాద్. అదే విధంగా అన్ని అల్ప ఓవెల్స్ పెడుతూ ఆ విధంగా చేసిన తర్వాత ఇంటికి పోయినాక ఇంత తిన్నాక ఆకలి కూడా ఉంటాం కదా, ఇంత తిని ఇక ఆ బుక్ పెట్టినాము కదా, ఇక చదువు ఇది బుక్. ఈ 7th క్లాస్ బాగానే ఉంటది. ఇవన్నీ జాన్ బోన్ ఏముండే అప్పుడు. ఆ మొట్టమొదటి ప్లే ఉంది పిల్లలది, అందులో ఇక స్టార్ట్ చేసినాం. చదువుతుంటే ఆటోమేటిక్ గా నీవు అంత చదువుతున్నాయి. నేను ఇది రాంది అడుగుతున్నా, చదువుతున్నా. ఇది సారిగా రేపు చాలా నేను నాకు వస్తా సారిగా కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది అంతే. ఒకటే రోజుల అక్కడ పోయి కథం నేనే వాళ్ళు సార్ లేనప్పుడు నేనే డిక్టేషన్ ఇచ్చిన పెట్టాను. అంటే నేను పర్ఫెక్ట్ కావాలని ఏమి దేవుడు పిల్లగాడు నువ్వే ఇయటం మొదలేసావు క్లాస్ లో. అంటే సార్లు లేనప్పుడు అదే ఆ విధంగా నేర్చుకుని మళ్ళీ అక్కడ 7th అయిపోయింది. 8th గురించి మళ్ళా పరీక్ష రావాల్సి వచ్చింది. పరీక్ష రావాల్సి వస్తే సుదర్శన్ సార్ హాస్టల్ ను గవర్నమెంట్ తీసేసింది. మళ్ళీ నాకు ఎక్కడ దిక్కులేని వాడిని మళ్ళీ అయిపోయినా. మళ్ళీ అయిపోతే అప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, కాచిగూడలో ఒక హాస్టల్, మహబూబ్నగర్లో ఒక హాస్టల్, 2 తెలంగాణలో గవర్నమెంట్ పెట్టినాయి. 2 ఉన్నాయి కానీ తాలూకు హెడ్‌క్వార్టర్లో ఎక్కడ హాస్టల్ లేవు. అయితే ఈ యశ్వంతరావు అనేటువంటి మా బావ అక్కడ పాలిటెక్నిక్ చేస్తున్నాడు. ఎక్కడ? మహబూబ్నగర్ లో. ఇక నాకు ఆధారము హైదరాబాద్ ఎవరు తెలియదు కాబట్టి మళ్ళీ ఆయన నేను బావ ఇట్లా నీ దగ్గర వస్తే అక్కడ ఇప్పియటానంటే, చూడయా ఇక్కడ 2-3 నెలల దగ్గర దొరకదు, నీ రాషన్ బియ్యం మొత్తం ఒక బాక్స్ కట్టుకొని సంచి కట్టుకొని వచ్చాయి. కానీ ఆయన హై స్కూల్లో నాకు అడ్మిషన్ ఇప్పించాడు. ఎక్కడ హై స్కూల్లో? పాలమూరులో. మహబూబ్నగర్ లో అది పాలమూరు అంటుండే అప్పుడు. పాలమూరు గవర్నమెంట్ హై స్కూల్లో జాయిన్ అయినా. మరి ఎవరు ఇట్లుండవు? హాస్టల్ ఉన్నది, హాస్టల్ ఉంది, ఒక్కటే ఉంది కదా, కానీ సీట్ లేదు. నేను వండుక తినాలా. లేకుంటే ఆ పిల్లలు ఎవడైనా దైవం ఇంత పెడితే తింటారు, లేకుంటే లేదు. రైట్ ఇట్లనే ఉన్నా. నాకు ఇక అప్పుడు చాలా ఇబ్బంది అయింది. 2 నెలలు అయిపోయింది. ఆ 2 నెలలు అయిపోయిన తర్వాత దొరుకుతలేదు. ఎట్లా సార్ మరి అట్లా ఇట్లానంటే ఆయన ఇది నువ్వు వెళ్ళిపోయి ఇంటికి ఈ సంవత్సరం లేదు అన్నా. ఇక్కడ నేను తాళ్ళపల్లి ఆయన నరసింహులు ఉన్నాడు కదా, ఆయన ఇక్కడ కాచిగూడ హాస్టల్లో చదువుతున్నాడు హైదరాబాద్ లో. ఆయన అట్లా అనగానే నేను ఏం చేసిన, చక్కగా హైదరాబాద్కి వచ్చిన, నరసింహుల దగ్గరికి వచ్చిన. అది చదువుకోవాలనే పట్టుదల నీకు అంతే. అయిన తర్వాత అది అక్కడ ఓల్డ్ సిటీలో ఉండేది చాలిబండలో. చాలిబండలో హాస్టల్ పెట్టిండ్రు. అక్కడ వస్తే ఆ స్కూళ్ళల్లో ఎక్కడైనా ఇస్తామంటాం అడ్మిషన్, కానీ హాస్టల్లో ఇక్కడ కూడా ఒక 10 days ఏమో అన్నం పెట్టించిండు, తినుకుంటా ఉన్నా. తిరిగిన ఇద్దరం ప్రతి స్కూళ్ళల్లో, కానీ ఎక్కడ ఇది లేదు. ఇంకా నేనన్నా హోటల్లో పని చేసుకుంటూ చదవచ్చు కదా అని నేను అన్నా. చదువుకోవాలనే పట్టుదలతోటి. అంటే కుదరదు రాములు, వాళ్ళు 24 గంటలు పని చెప్తారు కాబట్టి ఇది కుదరదు. అయితే
అంటే అట్లా కుదరయా, నువ్వు రెగ్యులర్ చదివితేనే బాగుంటుంది, హోటల్లో పనిచేస్తే నువ్వు చదవలేవు అట్లా ఇట్లా అని నచ్చిన సార్ నాకు చెప్పాడు. ఓకే. చెప్పిన తర్వాత ఆయన దగ్గర కూడా డబ్బులు ఖర్చు, ఆయన కూడా చదువుకునేటోడు, అంతే కదా. నేను కూడా చదువుకునేటోని కాబట్టి 10th క్లాస్ ఒక బుక్ నా చేతిలో కొనుక్కుని అడ్వాన్స్ గా చదవనీకి. ఆ చదువుకుంటే అది అప్పుడు 12 రూపాయలు 13 రూపాయలు ఉన్నది. నేను అది తీసుకొని ఏం చేయాలి, డబ్బులు లేవు, మళ్ళీ మా ఊరికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఆ పత్తరగట్టిలో పాత పుస్తకాల్లో అమ్మేసినది. ఓ, ఈ పుస్తకం అమ్మేసినావు. 2 రూపాయలు వచ్చింది. 2 రూపాయలు ఇచ్చారు. 2 రూపాయలు తీస్తుంటే ఆ మదీనా హోటల్ ముంగల ఆపోజిట్ లో నక్కిదుగు అనేది చక్రం ఉన్నది. చక్రం. ఆ చక్రం లోపల ఏం జరుగుతున్నది అంటే రూపాయికి రూపాయి 5 రూపాయలకు 10 రూపాయలు 20 రూపాయలకి ఇట్లా లైక్ ఇద్దరు ముగ్గురు అరుస్తా ఉన్నారు మైక్ పట్టుకొని, రండి రండి అని, రండి రండి చక్రంలో పెట్టు అని. పెట్టమని. నువ్వు పెట్టావా 2 రూపాయలు? టెంప్ట్ అయిపోయినా. ఈ 2కు 4 సంపాదించుకోవచ్చు. నాకు పరికి పోనీకే రూపాయిన్నర ఛార్జ్ బస్సుకు ఆ రోజుల్లో. ఓకే. ఇంకా ఇంట్లో తినడానికి పోనీకి ఇంకా ఆటన్న మిగులుతుంది నాకు అని అనుకున్నా. ఆ 2 రూపాయలు వచ్చిన. ఇప్పుడు ఏమైపోయింది, రూపాయికి 2 రూపాయలు, నా తాన 2 ఉన్నాయి. 1 రూపాయి పెడతా, 1 రూపాయి పెడితే 2 అవుతాయి, ఇంకో రూపాయి 4 రూపాయలు వచ్చేస్తాయి కదా అనే ఉద్దేశంతో అట్లా దగ్గరికి పోతుంది. అయ్యే అని వాడు పిలుసరి కొడుకులు పిలిచి పెట్టమంది. ఇట్లా నిలుపుతారు, ఫస్ట్ ఇక్కడ పెట్టిస్తారు, నంబర్ ఉంటుంది, ఆ నంబర్ కాడ రూపాయి పెడితే ఆలి నోట్ పెట్టంగానే తిప్పిరి రాలే, పోయింది. అరే బ్యాడ్ లెక్క బాబు, బ్యాడ్ లెక్కునేది, మళ్ళా పెట్టు, ఇప్పుడు తప్పకుండా నువ్వు గెలుస్తావు. ఉన్న 1 రూపాయిని కూడా మళ్ళా పెట్టి మళ్ళా గిరగిర దింపిరి. అది కూడా అవుట్ అయిపోయింది. అవుట్ అయిపోయిన తర్వాత ఏమైందంటే ఏడ్స్ తప్ప వేరే మార్గం లేదు నాకు. ఇక ఊరికి ఎట్లా పోవాలి, అన్నం ఎట్లా తినాలి, అప్పుడు అంతా ఊరి నేచర్ అంతే కదా, అలవాటు. ఏడ్చుకుంటా ఉంటే పాపం అక్కడ బీట్ కానిస్టేబుల్ ఉన్నాడు, మంచిగా మీసాలు తెల్ల మీసాలు బాగున్నాడు ఆయన. పాపం మంచివాడు లేకున్నాడు. ఏం బాగా ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ఆయన దగ్గరికి పోయి ఏడ్చిన, సార్ ఇట్లా అయిపోయింది, వాళ్ళు ఏమో 2 రూపాయలు తీసుకున్నారు, పిచ్చి పోరాడడం అలా తిరిగిపోతారే, వాళ్ళు ఉచ్చ కొడుకులు, వాళ్ళు అవులాగా అట్లా ఇట్లా అని నన్ను కోప్పడే. ఆయన కోప్పని చల్లరే వాళ్ళిద్దరిని లేపుకొని నన్ను తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకుపోయాడు. మన పోలీస్ స్టేషన్ మేర్చౌక్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయి నాకు సిఐ సాబ్ కొండపోయి నన్ను ప్రొడ్యూస్ చేసిండు. ఆయన ముంగల ప్రొడ్యూస్ చేయగానే ఏమైందా అంటే, సార్ ఇట్లా 2 రూపాయలు ఉన్నాయి, నేను చదువుకుని హాస్టల్లో సీట్ దొరకలేదు, నేను ఎస్సీ క్యాండిడేట్ సార్ అట్లా ఇట్లానే. ఆయనతో అనగా పిచ్చోళ్ళు ఉంటారా, ఊరు పోరలు కదా మీరు, ఇట్లనే మోసం చేస్తారు లంజా కొడుకులు అని ఏంటి లోపల వానికి కాలర్ సాఫ్ చేయండి. ఎవరు వాళ్ళ నక్కి దూరం వాళ్ళు తీసుకుపోయి దంచి చెప్పు లంజా కొడుకు 5 రూపాయలు ఇప్పించాను సిఐ అని. 5 రూపాయలు నాకు ఇప్పించిన తర్వాత పాపం అర్థనే అప్పుడు అట్టకెళ్ళి పోతుండే బస్సులో, హైకోర్టు కాడికి వెళ్ళి ఎర్ర బస్ డిపో నుంచి గౌడిగూడకి వెళ్ళి అట్నే పోతుండే. అక్కడ బస్ ఎక్కించండి, కానిస్టేబుల్ వచ్చి బస్ ఎక్కించి ఇతను చేస్తుంటారు, చక్కగా వెళ్ళిపోదు మీ ఊరికి అని ఆయన ఎక్కించిండు. అప్పుడు నాకు ఏమనిపించింది అంటే, చూడు పోలీసులో ఇంత న్యాయం ఉన్నది, చదువుకునే వాళ్ళంగా మనకు తెలియదు, నిజంగా ఎవరికైనా ఇంత న్యాయం చేస్తారు పోలీసు. నేను పోలీసు కావాలి, ఇది అన్యాయానికి అరికట్టేది ఉన్నది కాబట్టి నేను పోలీసులు కావాలి అది అని చెప్పేసి మనసులో అనుకున్నా. అది అక్కడ పడ్డది, నీకు బీజం పడింది. బీజం పడిన తర్వాత కొన్నాళ్ళకు ఇక నేను హెచ్ఎస్ కూడా ఫెయిల్ అయ్యే వరకు ఏమైపోయిందంటే, హెచ్ఎస్ నేను మోమిన్పేటలో చదివిన, షాబాద్లో చదివిన, మోమిన్పేటలో చదివిన. ఇట్లా 2-3 జాగ్రత్తలు చదువుకుంటా. అంతా ట్రాన్స్లేట్ ఎడ్యుకేషన్ లేక నాది. అది 8th తర్వాత ఇక ట్రాన్స్లేట్ అయింది. అదేనా, ఇక పట్టు వదలకుండా పోవాలి. అన్ని ఎన్ని కష్టాలు చేసినా కూలి పోవాలి, మా వెంటనే కూలికి పోవాలి, కలవాలి, కొయ్యాలి, అన్ని చేయాలి. మళ్ళీ 4 పైసలు ఏమైనా ఉంటే మళ్ళీ తీసుకున్నాలి, మళ్ళీ పోయి చదువుకోవాలి. మా అమ్మ ఇంతంత కష్టపడలేదు, ఆమె ఒక దేవత, చాలా కష్టపడి ఈ విధంగా నన్ను చదివించుకుంటా అట్లా పోయింది. అయిన తర్వాత ఒకరోజు మా ఊర్లో నుండి నేను పరికి పోతే అక్కడ తహసీల్ ఆఫీస్ ఉంటుంది. తహసీల్ ఆఫీస్ దగ్గర గ్రామ పంచాయతీ ఆఫీస్ కూడా ఉంటది. అయితే అక్కడ రేడియోలో అప్పుడు పోలీసు వాళ్ళది నోటిఫికేషన్ వస్తున్నది. కొన్ని దినాల తర్వాత నేను అప్పటికే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పనిచేస్తున్నా మా ఊళ్ళో. అయితే అది విన్నా నేను, దోజు ఆర్ క్వాలిఫైడ్ హెచ్ఎస్సి
నాట్ క్వాలిఫైడ్ అయినా కూడా వీళ్ళని తీసుకుంటాము అని చెప్పేసి అందులో ఇస్తున్నారు. అంటే పర్వాలేదు, ఫెయిల్ ఉన్నానే, ఎలిజిబులే దట్టు హెచ్ క్యాండిడేట్ను, ఇంకా నాకు రిలాక్సేషన్ ఉంటుంది అది ఇది అని చెప్పేసి మనసులో అనుకున్నా. మిత్రులారా, రాములు గారు చదువు తర్వాత HSC ఫెయిల్ అయిన తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని వచ్చే ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి బంటు రాములు గారి క్రైమ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.